వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కన్న తండ్రి ఒక యాక్టర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడెవరో కాదు, నటి కల్పిక. కల్పిక గణేష్ అంటారు. సో మీ అందరికీ తెలిసిందే. గతంలో కూడా పబ్బులో ఒక వీరంగం సృష్టించి ఆ పబ్బులో ఒక పెద్ద గొడవ అయింది. అదొక ట్రెండింగ్ గా మారిపోయింది అప్పట్లో. మళ్ళీ తర్వాత ఒక రిసార్ట్ లో నాకు సిగరెట్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి రిసార్ట్ మేనేజ్మెంట్ తో కూడా ఒక ఇష్యూ చేసుకోవడం జరిగింది. ఆ ఇష్యూ కూడా తనే ఆ పబ్లిక్ చేసి తనే దానికి క్లారిఫై ఇవ్వడము, లైవ్ లో మాట్లాడడము జరిగింది. అంటే ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరిగింది. సో ముఖ్యంగా దీనిపైన వాళ్ళ తండ్రి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ తండ్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అయితే కల్పిక గణేష్ మీద, సో వాళ్ళ తండ్రి పేరు గణేష్ అన్నమాట. సో కల్పిక మీద కేసు నమోదు చేయడం జరిగింది. నా కూతురు నుంచి నాకు ప్రాణహాని ఉంది, తన మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు, తనకి ఒక డిజార్డర్ ఉంది, సో దాని వల్లే తను ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఆ కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది. తన వల్ల నాకు ప్రాణహాని ఉంది, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రాణహాని ఉంది, తనకి కూడా 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని కూడా తను క్లియర్ గా పేర్కొనడం జరిగింది. సో అందుకే తనకి ఖచ్చితంగా తనని ట్రీట్మెంట్ నడిపియాలి. 2023లో తను ట్రీట్మెంట్ తీసుకుంది అని చెప్పేసి అంటున్నారు.